అండ్ లింక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది 29th వ్లాగ్. ఈరోజు మన లిల్లీకి ఇస్తాం స్నానం, లిల్లీ టైగర్కి. గుడ్ గర్ల్, అటు కారే కన్నలు ఇంకా గబ్బోతాయండి. సీదా కూర్చో లిల్లీ, కూర్చోబెట్ట. అది 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 గుడ్ గర్ల్ లిల్లీ. What teacher good? Lynch smell बहुत दिख रहा है. टमाटर आया. उनका कुटी कदा. कुछ good girl. Really good girl. ఎందుకంటికి పాలు తీసుకురానికే పాతింటి కాడ ఉన్నప్పుడు తోడు కలిపెట్టారు అనమాట. ఇట్లా చేసి నీకు స్నానం చేసి నీకే ఇది కలుపుతున్నా. ఏమైందన్నా ఉంటో గలీజ్ లేనో ఒకటి నువ్వు మొత్తం చూడు మొత్తం ఏంటి బురదలో పందిపోరు అన్నట్టు మొత్తం బుర్రతో ఎట్లా కన్నా మీ అక్కడే మీరు ఎట్లా చూసుకోవచ్చు. నేను ఎక్కడైనా చూసుకోవాల్సింది ఇది అన్నకు తెలుస్తా. నన్ను ఏం లేదు పీకి ఎక్కుతుందని ఆయన వచ్చినాక. లీడ్ అ గుడ్ గర్ల్. టైగర్ చేపియాలా? టైగర్ చేపియాలా? సారో ఓ సానిస్తుందా? ఎట్లయితే సేఫ్ అట్లయితే నవ్వుతున్నావా నువ్వు పంది పిల్ల? బెట ఇల్లు అయిపోయిందా సార్? చక్కగా గాలి కదా పెట్ట కదా బయటికి కదా ఇక్కడ దా బెట దా ఇక్కడ 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 అటు కాదు కదా లిల్లీ కదా దా. ఇక్కడ ఇక్కడ కదా కూసో కూసో. ఇందాక షాంపూ కరెక్ట్ మిక్స్ కానీ దొంగ 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 రికార్డింగ్ ఆన్ చేసినా వస్తుండు సారు, లేకపోతే వచ్చేది లేదా దా. నేను ఎట్లా రావాలి కాడికి? మైకల్ జాక్సన్ స్టెప్పులు అక్కడే పడుతుంటా కదా. కూసో అదినే కూసో కదా. కూసో కూసో టైగర్ సిట్. ఈడికి రారా? ఉప్పంట
మెల్ల మెల్ల మెల్లగా. ఆగు, ఆగురా. అయ్యో ఆగో. సో ఈ షోరూమ్ వచ్చేసి మనకి విజయవాడ రోడ్ భాగ్యలత ఆపోజిట్ రోడ్లో ఉందన్నమాట, పోలారెడ్డి స్వీట్ హౌస్. సో ఈ షోరూమ్ వచ్చేసి మనకి టీవీఎస్ నీలి మెగా షోరూమ్ అనమాట. సో మనకి ఇప్పుడు మనం ఏదైతే మనం బైక్ రివ్యూ చేయబోతున్నామో అది ఇందులోనే ఉంది. సో మీరు చూస్తే మనకి టీవీఎస్లో అన్నీ అంటే టోటల్ మనకి దాంట్లో రైడర్ అని లేకపోతే మనకి డిఫరెంట్గా జూపిటర్ కానీ ఇలాంటి అన్ని వెహికల్స్ కూడా అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట, స్టాక్లో అయితే ఉన్నాయి మనకి. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి షోరూమ్కి విజిట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ తేజ బ్రో, నువ్వు వీడియో చేయడానికైతే నాకు ఆప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ బ్లాగ్ కూడా ఏంటంటే నేను చేసే డిఫరెంట్ పెడితే లేకపోతే మన టీవీఎస్ ఎడిట్ ఏదైతే చేసామో దాంతో పాటు ప్లే చేసి పెడతాను అనమాట. సో ఇది మన 2023 మోడల్ అనమాట. దీని వచ్చేసి మనకి స్మార్ట్ కనెక్టివిటీతో వస్తుంది. సో యూ కెన్ స్మార్ట్ డ్రైవ్ యువర్ అపాచీ ఆర్టీఆర్ 164V అనమాట. సో దీంట్లో ఏంటంటే పాతదానికి దీనికి కొన్ని లిటిల్ బిట్ చేసేసి, అంటే ఇంతకుముందు మనకి ఖాళీ 200 వెహికల్ వస్తుంది అనమాట, కాకపోతే ఇది మాత్రం 160 వెహికల్ వస్తుంది. సో అయితే మేజర్ చేంజెస్ చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెడ్లైట్ ఎల్ఈడి, స్మూత్ ఎల్ఈడి మనకి ఇలా ఇచ్చారనమాట. సో మనం పాతది చూసుకుంటాం, ఇక్కడ మనకి హైట్ అనమాట పాతది. ఇది మనకు 160 మోడల్ కూడా ఇలానే వచ్చాయి. ఇప్పుడు మాత్రం డిఫరెన్స్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఐఫోన్ తీసేసి నార్మల్ ఇలా పెట్టారనమాట. సో దీంట్లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చింది. ఇంతకుముందు అయితే 4వీలనే మన బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చారనమాట. సో ఇప్పుడు అలా కాదు, 160లో కూడా మనం అలాంటి పని చేయొచ్చు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏదో ఒకటి వచ్చిందంటే కూడా బండి 5 గేర్స్ లాంచ్ చేశారు. సో టీవీఎస్ వాళ్ళు ఒక 6 గేర్స్ లాంచ్ చేస్తే ఇంకా మనకి ఇంకొక ఉంటుంది. ఎందుకంటే మన ఒక బ్లాక్లో జాఫర్గఢ్కి ఏదైతే వెళ్ళామో మనం కాదు. సో ఒకటి సందర్భం నేను చెప్పాను అప్పుడు కూడా, ఖాళీ ఏంటంటే 5 గేర్స్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుందండి. లేకపోతే మనం 200 దాంట్లో 130 క్రాస్ అయితే చేసాం అన్నమాట స్పీడింగ్ మీద. సో బండి స్పీడ్ కానీ మన యూత్కి కావాల్సిన ప్రతి ఒక్కటి బండ్లకి అయితే కంపల్సరీ వచ్చిందనమాట. దీంట్లో ఇంకోటి ఏం వచ్చిందంటే మోషన్ వచ్చేసారు కదా. సో ఇప్పుడు ఏమేమి వచ్చాయి, బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చింది, అంటే బండ్ల మోడ్స్ అవన్నీ ఆప్షన్ వచ్చిందనమాట. రెయిన్ ఉంది. సో మనం ఇది ప్రెస్ చేసుకుంటే ఒక ఆప్షన్ చూసుకోండి, రెయిన్, అర్బన్, ఇంకోటి స్పోర్ట్స్, 3 మోడ్స్ కూడా ఇందులో కూడా అన్లాక్ అయ్యాయన్నమాట మనకి. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి నావిగేషన్స్ కానీ లేకపోతే కాలింగ్స్ కానీ ఏమున్నా యాప్ త్రూ కనెక్టివిటీ చేసుకొని మనం దానిలో చూసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి మనకి క్లచ్, బ్రేక్స్ కానీ క్లచ్ కానీ మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇప్పుడు. సో ఇంతకుముందు దాంట్లో మనకు ఆప్షన్ లేకుండే, ఖాళీ 200 దాంట్లోనే ఆప్షన్ ఉన్నాయన్నమాట ఇది. కాకపోతే ఇప్పుడైతే మనకి అదే ఆప్షన్, సేమ్ ఆప్షన్, కలర్ కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. ఇంతకుముందు దాంట్లో అయితే గ్లాసీ ఫినిష్తో వచ్చేది అనమాట మనకి. సో ఇప్పుడైతే మనకి మ్యాట్ ఫినిష్తోని అంటే బాగానే ఉంది. సో ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైతున్నాయో దీంట్లో మనకి ఇక్కడ సైడ్ అవుతుంది మనకి. సో ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మన ఎల్ఈడి కింద అయితే మనకి ఇది నార్మల్గా ఎల్ఈడికి అయితే యూజ్ అయ్యే ఆప్షన్ ఉంది ఇక్కడ సైడ్. కాకపోతే ఇది మాత్రం ఎల్ఈడి కింద ఏదైతే మనకి నార్మల్ ఆన్ చేసుకుంటామో సో అది వచ్చిందనమాట. సో చూడండి, ఇది డిమ్ అయిపోయి ఇది ఆన్ అయిపోతుంది అనమాట. ఇది డిమ్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ మన లోపల టీవీఎస్ హాట్ సిమ్మల్ ఏదైతే ఉంటుందంటే అది కూడా వచ్చేసి. సో వెహికల్ గురించి అయితే మ్యాక్సిమం పెద్ద చేంజెస్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే మనకి 200 ఏవైతే మనం బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనం 160 తీసుకోవచ్చు. సో ఇంత నెక్స్ట్, సో ఇందాకైతే అపాచీ ఆర్టీఆర్ 164V ఏదైతే ఉందో అది స్పెషల్ ఎడిషన్ అనమాట. సో నేను మీకు పోస్టర్లో చూపించాను కదా,
160 ఇది ఐబ్రోస్ వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు దాని వీడియో తీసుకోనీకే సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దీని కథ వేరే ఉంది, అది రాబోయే బ్లాగ్లో చెప్తారనమాట. అన్నమాట అంటే అంతే అనమాట, అంతే. సో నేను టీవీ అయితే చూశారు కదా, దానికి రెస్పాన్స్ కూడా మంచిగా ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఈ వీడియో కూడా అలాంటివి వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు రాను రాను డైలీ బ్లాగ్స్ చెప్తున్నాను కదా, కంపల్సరీ ఎవ్రీడే బ్లాగ్ అయితే పక్కా పడుతుంది మనకి. సో ఇక మనం మరి వెళ్ళి అపాచీ వెహికల్ మీద కలుపుతున్నాం. స్పెషల్ ఎడిషన్ అయితే మనం ఆల్రెడీ వీడియో మీరు ఇంతకుముందు చూశారు కాబట్టి, సో ఇది మన వికాస్ అన్నది. దీనికి దానికి మేజర్ డిఫరెన్స్ అయితే చూడండి, ఇది ఐబ్రో ఎల్ఈడి వచ్చింది, దానికైతే డైరెక్ట్ మీకు ఎల్ఈడి మధ్యలోకి వస్తుంది అనమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ పెట్టారు, అంటే టెక్నికల్ పరంగానే డిఫరెన్స్ పెట్టారు. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. కాకపోతే దాంట్లో ఉన్న తేడా ఏంటంటే స్టైలు, రెండోది ప్రైస్. రెండే కట్ ఇటు పోయి 30,000 తేడా అంట. నాకు అర్థం కాదు, 30,000 తేడాలో ఎన్ని కావాలి, ఎన్ని ఫుల్ ట్యాంకులు చేయించుకుంటాం మనం అట్లా. కాకపోతే ఇది మన టీవీఎస్లో అర్థం చేసుకోరు, కానీ బండి మాత్రం గుర్రమబ్బా ఉరుగుళ్ళల్లా. సో ఇంకొకటి మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అన్న ఒక్కసారి ఇక్కడ. సో మనం మనం డిజిటల్ మీటర్ ఆన్ చేసుకుంటే ఏమేమి వచ్చినాయి, వైట్ ఎల్ఈడి వచ్చింది. రెండోది బ్లూటూత్ కనెక్టివిటీ, ఏ గేర్లో పోతుంది బండి అని వచ్చిందనమాట. సో దీంట్లో అయితే ఆప్షన్ ఇవ్వలేడు. రెండోది వచ్చేసి అక్కడ మనకి చూసుకుంటే మనం హ్యాండిల్ కాడ అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ వచ్చింది, క్లచ్ కూడా మనకు అడ్జస్టబుల్ వచ్చింది. సో దీనికి అది ఆప్షన్ లేదు. రెండోది అక్కడ లైట్ మనం ఆన్ ఆఫ్ అంటే మన ఎల్ఈడి కావాలంటే కింద లైట్ ఆన్ చేసుకుంటాడు. కాకపోతే దీని కింద అంటే మనకి పైన ఐబ్రో ఎల్ఈడి కమ్ము కింద ఏదైతే లైట్ ఉంటుందో అది కూడా ఆన్ అయిపోయింది. సో ఇంకొకటి దీంట్లో మనకి మోడ్స్ అయితే ఏమి ఇవ్వలేరు, దాంట్లో అయితే మోడ్స్ ఉన్నాయి, మీరు చూసి ఉంటారు ఆల్రెడీ వీడియోలో. సో ట్యాంక్ కెపాసిటీ అయితే తక్కువ. ఇంకొకటి ట్యాంక్ కెపాసిటీతో పాటు గేర్స్ మాత్రం 5 గేర్స్ ఇచ్చారబ్బా. 6 గేర్స్ కానీ బండి ఉంటే దీని మించిన బండి ఉండకపో అసలు. నేను ఆల్రెడీ నడిపి ఒక అపాచీ ఆర్టీఆర్ 200 4V నడిపా. సో ఇది కూడా నడిపా. సో దాంట్లో దీని కొద్దిగా పికప్ తేడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా రిలీజ్ అయిన స్పెషల్ ఎడిషన్ దాంట్లో 200కి 2 మాత్రం చింపుతున్నాయి అనుకోండి. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే వెళ్ళండి. సో మిగతా డీటెయిల్స్ దీని షోరూమ్ ఎంతైతే మనకి అంటే నార్మల్ ఉంది, స్పెషల్ ఉంది. నార్మల్ దాంట్లో దీనికి ఎలా ఉన్నాయి అలానే ఉంటుంది. మన స్పెషల్ దాంట్లోనే మనకి మోడ్స్ కానీ లేకపోతే అడ్జస్టబుల్ లివర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ట్యాంక్ కెపాసిటీ మాత్రం చాలా తక్కువ అని ఎందుకంటారు అంటే అట్లీస్ట్ ఒక 14.5 ఏదైతే మనకి పల్సర్ వెహికల్లో వస్తుంది, మనకు అడ్జస్ట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 14 అనే ప్రజెంట్, అంటే ఎక్కువ పెంచకపోయినా పర్లేదు 14 లీటర్స్ అన్న. దీనికి ట్యాంక్ కెపాసిటీ నేను చూసినప్పుడు అసలు 15 or 16 అనుకున్నా, తిరిగి వస్తుంది 12 అని తెలిసింది. దాని తర్వాత అబ్బా ఏం చేస్తాం. కాకపోతే బండి మాత్రం తోపు. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే మనకు తెలుసు కదా, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్. సో ఇలా మన స్పెషల్ ఎడిషన్ ఉంది, నార్మల్ ఉంది అనమాట. స్పెషల్ ఎడిషన్ అనేది మనకి 204V అయితే స్పెసిఫికేషన్తో వస్తుందో అదే మనకి 164Vలో వస్తున్నాయి అనమాట. అదే స్పెషల్ ఎడిషన్ కుక్కదానికి, అది కూడా 1,67,000 ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర మనకి ఒకటి టీవీఎస్ నుంచి ఫైనాన్స్ చేస్తారు, రెండోది వచ్చేసి మనకి ఐడిఎఫ్సి నుంచి కూడా ఫైనాన్స్ చేస్తారు అనమాట. సో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇలా తేజ బ్రో నెంబర్ అయితే ఇస్తాను మీకు, ఫైనాన్సర్ అనమాట. అందులో మీకు మిగతా డీటెయిల్స్ ఏమున్నా మీరు షోరూమ్కి అయితే విజిట్ అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. లేదు మాకు నార్మల్ 164V బేస్ మోడల్ కావాలంటే, బేస్ అంటే స్పెసిఫికేషన్ లేనిదైతే 1,62,000 అవుతుందో దాని అనమాట.